మ్మ్. ఒకవైపు -20 డిగ్రీల గడ్డకట్టే చలి, ఎత్తైల పర్వతాల మీద సంచరించే మంచు చిరుతపులి. అవును, చాలా కఠినమైన వాతావరణం అది. కరెక్ట్. కాని దానికి పూర్తి ఆపోజిట్గా మరోవైపు భరించలేని ఉక్కపోత, సముద్రపు ఉప్పునీరు వెనక్కి తన్నే బురద నేలల్లో వేటాడే రాయల్ బెంగాల్ టైగర్. అబ్బా, రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచాలు కదా. ఎగ్జాక్ట్లీ. ఒకే దేశంలో, ఒకే భౌగోళిక సరిహద్దుల్లో ఇన్ని విరుద్ధమైన వాతావరణాలు, ప్రాణులు జీవించడం ఎలా సాధ్యమనిపిస్తోంది మనం చూస్తే కనుక. ప్రపంచం మొత్తంలో పులులు, సింహాలు రెండూ సహజంగా అడవుల్లో జీవించే ఏకైక దేశం మనదే. నిజమే, ఇది చాలా మందికి తెలియని అద్భుతమైన వాస్తవం. అంతేకాదు, ఏకంగా 47,000 రకాల వృక్షజాతులు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. సో, ఈరోజు మన ఈ సమగ్ర అన్వేషణ గోడలు లేని ఒక అద్భుతమైన సజీవ మ్యూజియం గురించి. అదే భారతదేశపు వృక్ష జంతు సంపద. చాలా పెద్ద టాపిక్ ఇది. అవును. అసలు ఈ సంఖ్యల వెనుకున్న మర్మమేమిటి? ఈ పర్యావరణం ఎలా నిర్మితమైంది? సో, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ భౌగోళిక అద్భుతాన్ని విడమరిచి చూద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ అద్భుతాలన్నీ ఏదో రాత్రికి రాత్రో లేక ఒక యాదృచ్ఛికంగానో జరిగిపోయినవి కావు. అంటే దీని వెనుక ఒక పెద్ద ప్రాసెస్ ఉందంటారా? అవును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 మెగా బయోడైవర్సిటీ దేశాల్లో భారతదేశం ఒకటి. మీరిందాక చెప్పిన ఆ 47,000 వృక్షజాతుల కారణంగా వృక్ష వైవిధ్యంలో మనం ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్నాము. వావ్! 10వ స్థానం. ఆసియాలో మన ర్యాంక్ ఎంతుంటుంది? ఆసియాలో అయితే మనం 4వ స్థానంలో ఉన్నాము. ఇక కేవలం పూలు పూసే మొక్కల గురించే మాట్లాడితే అవి సుమారు 15,000 వరకు ఉన్నాయి. 15,000 రకాల పూల మొక్కలా? కరెక్ట్. అంటే ప్రపంచంలోని మొత్తం పూల మొక్కల్లో 6% ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇదంతా వేల సంవత్సరాలుగా వాతావరణం, నేల, భౌగోళిక పరిస్థితుల మధ్య జరిగిన ఒక సంక్లిష్టమైన చర్యల ఫలితం. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. అంటే భూమిని ఒక పెద్ద క్యాన్వాస్ లాగా ఊహించుకుందాం. ఉష్ణోగ్రత, వర్షపాతం అనేవి ఆ క్యాన్వాస్ మీద బొమ్మలు గీసే చిత్రకారుల్లాగా భావిద్దాం. మంచి పోలిక. కాని అసలు అడవులు అంటే మానవ ప్రమేయం లేకుండా వాతంతట అవే సహజంగా పెరిగేవి కదా. మనుషులు వ్యవసాయం చేసినట్లు అడవుల్లో వెళ్లి ఎవరూ ఎరువులు వేయరు, పైపులు పెట్టి నీళ్లు పోయరు. అవును, అదైతే నిజమే. అలాంటప్పుడు దానికి వాతావరణం, నేల రకాలతో పనేముంది? గింజ పడితే ఎక్కడైనా ఏదైనా పెరగొచ్చు కదా. ఈ క్యాన్వాస్, పెయింటర్ లాజిక్ ఎందుకు? అది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మానవ ప్రమేయం లేకుండా దీర్ఘకాలం పాటు ప్రకృతి ఒడిలో సహజంగా పెరిగే వృక్షజాలాన్ని వర్జిన్ వెజిటేషన్ అంటారు. ఓకే, వర్జిన్ వెజిటేషన్. అవును, ఇందులో మళ్ళీ మన ప్రాంతానికే పరిమితమైన స్థానిక జాతులను ఎండెమిక్ అని, ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన లేదా తెచ్చిన జాతులను ఎక్సాటిక్ అని పిలుస్తారు. రైట్. స్థానికంగా ఉండేవి ఎండెమిక్, బయటవి ఎగ్జాటిక్. కరెక్ట్. ఇక మీ పాయింట్కొస్తే, గింజ పడితే మొక్క మొలుస్తుంది అన్నది నిజమే. కాని ఆ మొక్క వృక్షంగా మారి బతకగలదా లేదా అనేది అక్కడుండే మౌలిక వనరులే నిర్ణయిస్తాయి. అంటే ఆ నేల, వాతావరణం లాంటివా? ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు, నేల అనేది పునాది లాంటిది. ఇసుక నేలల గుణమేమిటి? నీటిని అస్సలు నిల్వ చేసుకోలేవు. అవును, నీళ్లు వేస్తే వెంటనే ఇంకిపోతాయి కదా. కాబట్టి అక్కడ నీటి అవసరం ఎక్కువగా ఉండే సాధారణ మొక్కలు చనిపోతాయి. కేవలం కాక్టస్ లాంటి ముళ్ల మొక్కలు మాత్రమే బతకగలవు. ఓహో, అంటే నేల రకము మొక్కల మనుగడని డిసైడ్ చేస్తుందన్నమాట. అవును. అదే నదీ తీరాల్లోని డెల్టా ప్రాంతాలు, చిత్తడి నేలల్లో అయితే మడ అడవులు పెరుగుతాయి. నేల రకం మారుతే ఆ నేల అందించే పోషకాలు మారుతాయి. దాన్ని బట్టి పెరిగే చెట్ల స్వభావం పూర్తిగా మారిపోతుంది. అంటే పునాదిని బట్టే భవనమన్నమాట. కాని కేవలం నేల ఒక్కటే అడవిని సృష్టించలేదు కదా, దానికి తగిన వాతావరణం కూడా చాలా ముఖ్యమే అనిపిస్తోంది. ఖచ్చితంగా. నేలతో పాటు సూర్యరశ్మి, అలాగే ఉష్ణోగ్రత పాత్ర చాలా కీలకం. వృక్షజాలం పెరగడంలో సూర్యరశ్మి లభించే కాలాన్ని ఫోటో పీరియడ్ అంటారు. ఫోటో పీరియడ్ అంటే ఎండ ఎంతసేపు ఉంటుంది అనేది? అవును. ఒక ప్రాంతం భూమధ్యరేఖకు ఎంత దూరంలో ఉంది, సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది, అలాగే ఋతువులను బట్టి ఈ సూర్యరశ్మి పడే సమయం మారుతుంది. అవును, చలికాలంలో పగలు తక్కువగా ఉంటుంది కదా. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉండడం వల్ల సూర్యరశ్మి ఎక్కువసేపు లభిస్తుంది.
దీనివల్ల మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఓ, అంటే సమ్మర్లో చెట్లు ఫాస్ట్గా పెరుగుతాయా? అవునవును, చెట్లు సాధారణం కంటే వేగంగా పెరుగుతాయి. దీనికి తోడు మన దేశంలో వాతావరణాన్ని శాసించే మరో అద్భుతమైన సిస్టమ్ ఉంది. అదే ఋతుపవనాలు. ఆ, నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు. కరెక్ట్. ఇవి తెచ్చే వర్షపాతం అడవుల తీరును పూర్తిగా నిర్దేశిస్తుంది. ఇక్కడే అసలు మ్యాటర్ భలే ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ వర్షపాతం, సూర్యరశ్మి, నేల ఇవన్నీ కలిసి ఆ క్యాన్వాస్ మీద ఎన్ని రకాల అడవులను సృష్టించాయో చూస్తే ఒక పెయింటింగ్లానే అనిపిస్తుంది. అవును, చాలా వైవిధ్యముంటుంది. ఒకవైపు చూస్తే ఏకంగా 60 మీటర్ల కంటే ఎత్తు పెరిగే ట్రాపికల్ ఎవర్గ్రీన్ అడవులున్నాయి. ఇవి ఎప్పుడూ ఆకుపచ్చగానే ఉంటాయి. నేను చదివిన దాని ప్రకారం ఇవి ఎంత దట్టంగా ఉంటాయంటే సూర్యకిరణాలు నేలను కూడా తాకలేవట. నిజమే, అంత చిక్కగా ఉంటాయి అడవులు. కాని నా డౌట్ ఏంటంటే ఇదెలా సాధ్యం? ఆకులు రాలడం అనేది నేచర్లో సహజమైన ప్రక్రియ కదా, మరెందుకు ఇవి ఎప్పుడు పచ్చగానే ఉంటున్నాయి? దీని వెనుక ఉన్న సైన్స్ చాలా సింపుల్ కానీ అద్భుతమైనది. పశ్చిమ కనుమల వాలులు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే అస్సాం పైభాగాల్లో సంవత్సరానికి 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. ఓహో, 200 సెంటీమీటర్లా? అంటే చాలా భారీ వర్షం. అవును, ఇక్కడ సంవత్సరం పొడవునా వేడిగా, తేమగా ఉండే వాతావరణం ఉంటుంది. అసలు చెట్లు తమ ఆకులను ఎందుకు రాలుస్తాయి? బహుశా నీళ్లు లేనప్పుడు వడిపోతాయేమో. సరిగ్గా పట్టుకున్నారు. భూమిలో నీరు తక్కువగా ఉన్నప్పుడు ఆకుల ద్వారా జరిగే బాష్పోత్సేకాన్ని, అంటే లోపలున్న నీరు ఆవిరైపోకుండా ఆపడానికి రాలుస్తాయి. రైట్. నీటిని కాపాడుకోవడానికే అన్నమాట. కానీ ఈ ఎవర్గ్రీన్ అడవుల్లో ఎప్పుడూ పుష్కలంగా నీరు దొరుకుతుంది. కాబట్టి ఆకులు రాల్చాల్సిన అవసరమే ఆ చెట్లకు రాదు. ఒక నిర్దిష్టమైన ఆకులు రాల్చే కాలమంటూ ఉండదు వాటికి. వావ్, అందుకనే ఎప్పుడూ పచ్చగా ఉంటాయన్నమాట. అవును, అందువల్లే ఎబోనీ, మహోగనీ, రోజ్వుడ్ లాంటి భారీ చెట్లు ఎప్పుడూ పచ్చగా ఉండి 60 మీటర్లకు పైగా ఎత్తు పెరుగుతాయి. ఏనుగులు, కోతులు లాంటి జంతువులకు ఇదొక చాలా సురక్షితమైన ఆవాసం. అంటే నీటి సమృద్ధి అనేది చెట్ల ప్రవర్తనను అంతలా మార్చేస్తోందన్నమాట. దానికి పూర్తి భిన్నంగా ఆకులు రాల్చే ట్రాపికల్ డెసిడ్యువస్ అడవుల గురించి కూడా మూలాల్లా ఉంది. అవును, మన దేశంలో అత్యంత విస్తృతంగా కనిపించే అడవులివే. వర్షపాతం 70 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య ఉన్న ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి కదా. ఇవి వేసవికాలంలో 6 నుంచి 8 వారాల పాటు తమ ఆకులను పూర్తిగా రాల్చేస్తాయట. కరెక్ట్, సమ్మర్లో వాటికి నీటి ఎద్దడి వస్తోంది కాబట్టి. ఇందాటటి మీ లాజిక్ ప్రకారం చూస్తే ఇది తమలోని నీటిని వృధా కాకుండా కాపాడుకోవడానికి చెట్లు వేసే ఒక మాస్టర్ ప్లాన్ లాగా ఉంది. నిజంగా ప్రాణాపాయన నుండి తప్పించుకునే ఒక రూపాంతరమే ఇది. అవునవును, ప్రకృతి తన మనుగడ కోసం చేసుకునే సర్దుబాటు అది. టేకు, వెదురు, సాల్, చందనం లాంటి విలువైన కలప అంతా ఇక్కడే దొరుకుతుంది. ఓ, చందనం కూడా ఈ అడవుల్లోదేనా? అవును, అయితే ఈ అడాప్టేషన్స్ ఇక్కడతో ఆగిపోవు. మనం ఇంకా తక్కువ వర్షపాతం, అంటే 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం పడే గుజరాత్, రాజస్థాన్ లాంటి కరువు లేదా ఎడారి ప్రాంతాల్లోకి వెళ్తే ఈ చెట్ల పోరాటం మరో స్థాయికి చేరుకుంటుంది. ఎడారిలో అసలు నీరు దొరకడమే గగనం కదా. కరెక్ట్. కాబట్టి ఆకులుంటే నీరు ఆవిరైపోతుందని ఆ మొక్కలు తమ ఆకులనే ముళ్ళుగా మార్చేసుకుంటాయి. వావ్, ఆకులే ముళ్ళుగా మారిపోతాయా? అవును, వాతావరణంలోని కాస్తో కూస్తో తేమను పీల్చుకోవడానికి కాండం మందంగా, పచ్చగా మారుతుంది. లోపల ఎక్కడో ఉన్న భూగర్భ జలాల కోసం వాటి వేరులు భూమిలోకి మీటర్ల కొద్దీ లోతుకు చొచ్చుకుపోతాయి. వీటినే థార్న్ ఫారెస్ట్స్ అంటారు. ఒక రకంగా మొక్కలు వాతావరణంతో యుద్ధం చేస్తున్నాయన్నమాట. ఎడారిలో నీరు లేక చెట్లు ముళ్ళుగా మారడం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అదేంటో చెప్పండి. అదే గంగా బ్రహ్మపుత్ర డెల్టా ప్రాంతంలో సముద్ర తీరాల్లో కనిపించే మడ అడవులు, అంటే మ్యాంగ్రోవ్స్. మనం ఇందాక ఎడారిలో నీరు లేకపోవడం గురించి మాట్లాడాం, కాని ఇక్కడ దానికి పూర్తి ఆపోజిట్. అవును, ఇక్కడ నీరే నీరు. ఈ చెట్లు సముద్రపు ఉప్పునీటిలో, చిత్తడి బురదలో కూరుకుపోయి ఉంటాయి. ఒక మొక్క లేదా చెట్టు ఉప్పునీటిలో బతకడం, అది కూడా ఏ ఆధారం లేని బురదలో నిలబడటం ఎలా సాధ్యం? ఇక్కడే ప్రకృతి ఇంజనీరింగ్ అద్భుతం మనకు కనిపిస్తోంది. ఈ మడ అడవుల పర్యావరణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైనది. ఎలా అంటారు? సాధారణంగా చెట్ల వేర్లు భూమి లోపలికి పెరుగుతాయి కదా, కాని ఈ మడ అడవులు ఉండే బురద నేలల్లో
ఆక్సిజన్ అస్సలు ఉండదు. మరి వేర్లు ఎలా శ్వాస తీసుకుంటాయి? బురదలో ఆక్సిజన్ ఉండదు, కరెక్టే. మరి చనిపోవా? ఇక్కడే అసలైన ట్విస్ట్. ఆక్సిజన్ కోసం ఈ చెట్ల వేర్లు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా బురదల నుండి నీటి పైకి చొచ్చుకుని వస్తాయి. వాట్? వేర్లు పైకి పెరుగుతాయా? అవును, వాటిని న్యూమాటోఫోర్స్ అంటారు. అదొక పైపుల సిస్టంలాగా పనిచేసి గాలిని బయటనుంచి పీల్చుకుంటుంది. అబ్బా, వాట్ ఎ డిజైన్! అంతేకాదు, ఉప్పునీటిని వడపోసే అద్భుతమైన ఫిల్టరేషన్ వ్యవస్థ ఆ చెట్ల వేర్లలోనే ఉంటుంది. గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో పెరిగే అత్యంత దృఢమైన సుందరీ చెట్లు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సుందరి చెట్లు. ఓహో, వాటి పేరు మీదుగానే ఆ ప్రాంతానికి సుందర్బన్స్ అని పేరొచ్చుండొచ్చు అంటారు. అవును, అదొక బలమైన వాదన. ఈ చిక్కని అడవుల భౌగోళిక నిర్మాణం వల్లే ఇక్కడ మాత్రమే ప్రసిద్ధి చెందిన రాయల్ బెంగాల్ టైగర్ తన ఆవాసాన్ని ఏర్పరచుకుంది. పులి బురదలో ఉండటమేంటా అనుకున్నాను. దట్టమైన బురద నీటిలో ఈత కొడుతూ వేటాడే నైపుణ్యం ఆ పులుల సొంతం. అంతేకాదు, అస్సాం, పశ్చిమ బెంగాల్లోని ఇలాంటి చిత్తడి నేలల్లో అరుదైన ఒంటికొమ్ము ఖడ్గమృగం కూడా జీవిస్తుంది. రైట్, వన్ హార్న్ రైనో. మనం ఇప్పటిదాకా నేలమీద సమాంతరంగా ప్రయాణిస్తూ వర్షపాతం మారుతుంటే అడవులు ఎలా మారాయో చూశాం. ఎత్తైన ఆకుపచ్చని అడవుల నుండి ఎడారి ముళ్ల పొదల వరకు అద్భుతమైన వైవిధ్యం కదా ఇది. అవును, చాలా వైవిధ్యం. సో ఇప్పుడు మనం దిశ మారుద్దాం. అడ్డంగా కాదు, నిలువుగా పైకి వెళదాం. పర్వతాలపైకి వెళ్లే కొద్దీ ప్రకృతి ఎలా మారుతుందో చూద్దాం. దీని అర్థం చేసుకోవడానికి మనం ఒక పెద్ద ఎలివేటర్ ఎక్కి హిమాలయ పర్వతంపైకి వెళ్తున్నామని అనుకుందాం. ఇదొక ఆసక్తికరమైన థాట్ ఎక్స్పెరిమెంట్. ఎలివేటర్లో ప్రతి ఫ్లోర్లో వాతావరణం, అక్కడి దృశ్యాలు మారిపోతూ ఉంటాయి కదా. మనం పర్వతం ఎక్కుతున్నప్పుడు కేవలం ఎత్తు పెరిగి ఉష్ణోగ్రత తగ్గితే నిజంగానే అడవి స్వరూపం అంతలా మారిపోతుందా? 100% మారిపోతుంది. ఉష్ణోగ్రత పడిపోవటమనేది వృక్షజాలాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందంటే, సమతల ప్రాంతాల్లో ఒక ఉష్ణమండల అడవి నుండి ధృవ ప్రాంతాల వరకు ఏలాది కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎలాంటి మార్పులు కనిపిస్తాయో, ఒక పర్వతం మీద కేవలం కొన్ని కిలోమీటర్ల పైకి వెళ్తున్నప్పుడు అవే మార్పులు కనిపిస్తాయి. వావ్! అంటే ఒక పర్వతం మీదే ప్రపంచాన్ని చూడొచ్చన్నమాట. అవును. ఇప్పుడు మన ఎలివేటర్ మొదటి ఫ్లోర్ వద్ద ఆగిందనుకుందాం. అంటే సముద్రమట్టానికి 1000 నుండి 2000 మీటర్ల ఎత్తులో. అక్కడ మీకు వెట్ టెంపరేట్ అడవులు కనిపిస్తాయి. వెట్ టెంపరేట్ అంటే కొంచెం తేమగా చల్లగా ఉంటుందా? కరెక్ట్. ఈ ఉష్ణోగ్రతలో పెరిగే ఓక్, చెస్ట్నట్ లాంటి చెట్లకు ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి. సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించడానికి ఈ ఏర్పాటు చేసుకుంటాయి. ఓకే. ఆ తర్వాత ఫ్లోర్లో వాతావరణం మరింత చల్లబడుతుంది కదా. అంటే 1500 నుండి 3000 మీటర్ల ఎత్తుకు వెళ్లేసరికి ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది, మంచు కురవడం మొదలవుతుంది. అవును, అక్కడ క్లైమేట్ చాలా హార్ష్గా ఉంటుంది. మరి ఈ చల్లిని, మంచును తట్టుకునే శక్తి ఆ వెడల్పాటి ఆకులకు ఉండదు కదా. అవి విరిగిపోవా? ఖచ్చితంగా ఉండదు. అందుకే ఆ ఎత్తులో చెట్ల ఆకారం పూర్తిగా మారిపోతుంది. అక్కడ పైన్, దేవదార్, సిల్వర్ ఫిర్, సెడార్ లాంటి శంకు ఆకారపు చెట్లు కనిపిస్తాయి. శంకు ఆకారం అంటే కోన్ షేప్ కదా. అవును, వీటినే కోనిఫెరస్ అడవులు అంటారు. ఈ చెట్ల ఆకులు సూదుల్లాగా ఉంటాయి. కాండం క్రిందివైపు వాలిపోయి త్రిభుజాకారంలో ఉంటాయి. ఎందుకలా? ఎందుకంటారు? ఒకవేళ ఆకులు వెడల్పుగా ఉండి వాటిమీద మంచు పడితే ఆ బరువుకు కొమ్మలు విరిగిపోతాయి. అలా కాకుండా పడిన మంచు పడినట్లుగా కిందకు జారిపోయేలా ప్రకృతి వాటినలా తీర్చిదిద్దింది. వాట్ ఎ బ్రిలియంట్ అడాప్టేషన్! అంతేకాదు, ఈ సూది ఆకులు విపరీతమైన చలిగాలుల నుండి చెట్టులోని తేమ ఆవిరైపోకుండా కూడా కాపాడతాయి. ఒక ఎలివేటర్ జర్నీలో ప్రకృతి తన ఆర్కిటెక్చర్ను ఎలా మార్చుకుందో చూడటం నిజంగా అద్భుతం. మంచును తట్టుకోవడానికి చెట్లు తమ ఆకారాన్ని మార్చుకోవడం ప్రకృతి తెలివితేటలకు ఒక నిదర్శనం. అవును. మరి ఇంకా ఎత్తుకెళితే ఏముంటుంది? 3600 మీటర్ల పైన అసలు చెట్లు పెరిగే అవకాశమే ఉండదు. వాతావరణం అంత కఠినంగా ఉంటుంది. అక్కడ ఆల్పైన్ వృక్షజాలం మొదలవుతుంది. అంటే చెట్లు ఉండవా అక్కడ? ఉండవు. క్రమంగా వృక్షాల పెరుగుదల ఆగిపోయి కేవలం ఆల్పైన్ గడ్డి భూములు మాత్రమే కనిపిస్తాయి. దాన్ని కూడా దాటి ఇంకా పైకి, అంటే సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉండే టుండ్రా ప్రాంతాల్లోకి వెళితే కేవలం నాచు, లైకెన్స్ లాంటివి రాళ్లమీద మాత్రమే పెరుగుతాయి. ఓన్లీ నాచు మాత్రమేనా? అవును. దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో విశ్లేషిస్తే ఈ ఎత్తులో జీవించే జంతువులు కూడా ఆ కఠినమైన వాతావరణానికి ఎలా అలవాటు పడ్డాయో అర్థమవుతుంది.
అవును కదా. అక్కడ మైనస్ ఉష్ణోగ్రతల్లో మామూలు జంతువులు బతకలేవు. వాటి శరీరం లోపలి వేడిని కాపాడుకోవడానికి ఏదో ఒక రక్షణ కవచం ఉండి తీరాలి. ఖచ్చితంగా. అందుకే అక్కడ ఉండే కాశ్మీర్ స్టాగ్, మంచు చిరుత అంటే స్నో లెపర్డ్, అరుదైన రెడ్ పాండా, పొడవాటి వెంట్రుకలుండే యాక్ లాంటి జంతువులు చాలా దట్టమైన బొచ్చును కలిగి ఉంటాయి. చర్మం కింద కొవ్వు కూడా ఉంటుందా? అవును, మందపాటి కొవ్వు ఉంటుంది. ఆ బొచ్చు వాటిని విపరీతమైన చలి నుండి రక్షిస్తుంది. ఈ పర్యావరణ వ్యవస్థ కేవలం జంతువులకే కాదు, మనుషులకు కూడా ఆవాసమే సుమా. మనుషులు కూడా అక్కడుంటారా? గుజ్జర్, బకర్వాల్ లాంటి సంచార పశువుల కాపరుల జీవనశైలి అంతా ఈ ఆల్పైన్ గడ్డి భూములపైనే ఆధారపడి ఉంటుంది. వాతావరణం మారే కొద్దీ వారు తమ పశువులను మేపుకోవడానికి ఈ పచ్చికబయళ్ల వెంట ఋతువులను బట్టి వలస వెడుతుంటారు. మనదిప్పుడుదాకా వృక్షాలు తమ వాతావరణాన్ని బట్టి ఎలా మారుతాయో విన్నాం. కాని అడవులంటే కేవలం కలప, ఆకులు, జంతువులు మాత్రమే కాదు. అవి అతిపెద్ద సహజ ఆస్పత్రులు అని నాకనిపిస్తుంది. 100% నిజమది. ఆధునిక వైద్యం పుట్టకముందు మన దేశంలో ప్రాచీన కాలం నుండి వాడుతున్న ఆయుర్వేదమంతా ఈ అడవులపైనే ఆధారపడి ఉంది కదా. మన ఔషధ మొక్కల సంపద ఎంత గొప్పదంటే వాటిలోని రసాయన గుణాలు నేటికే శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. అవును, మనది ఆయుర్వేదానికి పుట్టిల్లు. ఉదాహరణకు సర్పగంధ మొక్క తీసుకుందాం. దీన్ని బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి వాడతారు. నేను చదివిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ సర్పగంధ మొక్క ప్రపంచం మొత్తంలో కేవలం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుందట. అవును, అది ఎండెమిక్ జాతి కిందకొస్తుంది. అలాగే మధుమేహాన్ని నియంత్రించే జామున్, అద్భుతమైన యాంటీబయాటిక్ గుణాలున్న వేప, దగ్గు జలుబులను తగ్గించే తులసి, జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచే కచ్రార్, ఇలా ఎన్నో రకాల ఔషధ మొక్కలకు మన భూమి పుట్టిల్లు. వాస్తవానికి ప్రతి మొక్క తనను తాను రక్షించుకోవడానికి కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ రసాయనాలే మనకు ఔషధాలుగా పనిచేస్తాయి. వృక్షజాలంతో పాటు మన జంతుజాలం వైవిధ్యం కూడా మనల్ని విస్మయానికి గురిచేస్తుంది కదా. అవును, జంతువులు కూడా చాలా ఉన్నాయి. మన దేశంలో దాదాపు 90,000 జంతుజాతులున్నాయి. నదులు, సముద్రాల్లో 2,500కు పైగా చేపజాతులున్నాయి. పక్షులు, తాబేళ్లు, మొసళ్లలో కూడా ఎన్నో రకాలు. అవును, ప్రత్యేకించి ఒక మొసలి గురించి సోర్సెస్లో విన్నాను. కరెక్ట్. అదే ఘరియాల్ అనే మొసలి జాతి. పొడవాటి మూతి ఉండి కేవలం చేపలను మాత్రమే వేటాడే ఈ ఘరియాల్ జాతి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అది కేవలం మన నదుల్లో మాత్రమే జీవిస్తుంది. వావ్, ఇది కూడా ఎండమిక్ అన్మాట. అవును, ఇవన్నీ వింటుంటే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఇన్ని రకాల ప్రాణులు, వృక్షాలు ఎందుకున్నట్లు? ప్రకృతి ఈ అద్భుతమైన, సంక్లిష్టమైన వ్యవస్థను ఎందుకు డిజైన్ చేసింది? ఇదంతా వింటుంటే నాకైతే ఇదొక భారీ పజిల్లాగా అనిపిస్తోంది. ప్రతి పజిల్ పీస్ దేనికదే విడిగా ఉంటే దానికి అర్థం లేదు. కాని అవన్నీ కలిస్తేనే ఒక అందమైన చిత్రం వస్తుంది. అంతా ఒక బ్యాలెన్స్ కోసం డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఈ ఎకోసిస్టంలో ప్రతి జీవి, ప్రతి మొక్క ఒకదానిపై ఒకటి ఆధారపడి బతుకుతున్నాయి. ఏదీ ఒంటరిగా బతకలేదు. ఇంటర్ డిపెండెన్స్ అంటారు కదా. అవును. ఉదాహరణకు చిన్న కీటకాలు మొక్కలలో పరాగ సంపర్కానికి అంటే పాలినేషన్కి సహాయపడతాయి. వాటివల్లే మొక్కలు పండ్లు ఇస్తాయి. ఆ పండ్లను జంతువులు తింటాయి. మళ్ళీ ఆ కీటకాలను పక్షులు తింటాయి. అంతా ఒక సైకిల్లాగా కనెక్ట్ అయి ఉంది. ఏ ఒక్క జీవి అంతరించిపోయినా ఆ ఆహారపు గొలుసు తెగిపోతుంది. ఇదే బయోడైవర్సిటీ లేక జీవ వైవిధ్యం యొక్క అసలైన ఉద్దేశ్యం. సృష్టిలో ప్రతి జీవికి ఖచ్చితంగా ఒక ప్రయోజనముంది. ఈ పజిల్ అంతా చాలా అద్భుతంగా అమరి ఉంది కదా. కాని ఇదంతా ఏమైపోతుంది? ఒకవైపు ఇదంతా వింటుంటే గర్వంగా ఉంది, కాని మరోవైపు చాలా ఆందోళనగా కూడా ఉంది. అవును, పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇంతటి అద్భుతమైన సంపద, లక్షల ఏళ్లుగా నిర్మితమైన ఈ మ్యూజియం మన కళ్లముందే ప్రమాదంలో పడుతోంది అనేది కాదనలేని వాస్తవం కదా. ఆధారాలను బట్టి చూస్తే దాదాపు 1300 మొక్కల జాతులు పూర్తిగా అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయవి. అవును, ఒక 20 జాతులైతే ఇక భూమి మీద ఎక్కడా లేవు, పూర్తిగా ఎక్స్టింక్ట్ అయిపోయాయి అని స్పష్టమవుతోంది. పులులు, సింహాలు, ఏనుగులు ఇవన్నీ ఎన్నో ప్రమాదాలనెదుర్కొంటున్నాయి. అసలీ పరిస్థితి ఎందుకు దాపురించింది? దీని వెనుక ఉన్న కారణాలేమిటి? దీనిగ్గల కారణాలను మనం ఎవరి పక్షం వహించకుండా నిష్పక్షపాతంగా వాస్తవాల ఆధారంగానే విశ్లేషించాలి. ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. ప్రధానంగా మానవ కార్యకలాపాలే ఈ మార్పుకు కారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాల కోసం అడవులను విపరీతంగా నరికి వాటిని వ్యవసాయ భూములుగా,
పరిశ్రమలుగా మార్చడం అనేది పర్యావరణంపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. హ్యాబిటాట్ లాస్ అంటారు దాన్ని. అవును, పరిశ్రమల నుండి వచ్చే రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లో, నేలల్లో కలిసిపోయి విపరీతమైన కాలుష్యానికి దారితీస్తున్నాయి. అలాగే వాణిజ్య ప్రయోజనాల కోసం, చర్మం మరియు దంతాల కోసం జంతువులను విచక్షణారహితంగా వేటాడటం వన్యప్రాణులను తీవ్ర ప్రమాదంలోకి నెట్టింది. హంటింగ్ కూడా ఒక పెద్ద సమస్య. కరెక్ట్. మనకు తెలియకుండా బయట నుండి తీసుకొచ్చిన కొన్ని ఏలియన్ స్పీసీస్ అంటే ఎగ్జాటిక్ జాతుల వల్ల కూడా స్థానిక పర్యావరణం చాలా దెబ్బతింటోంది. ఇవన్నీ కలిసి ఈ పర్యావరణ సమతుల్యతను, ఆ పజిల్ నిర్మాణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అంటే ఒక రకంగా మన అవసరాల కోసమే మనం కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నామన్నమాట. మరి ఈ విధ్వంసాన్ని ఆపడానికి ఈ మార్గమూ లేదా? సిస్టమ్స్, ప్రభుత్వాల పాత్ర ఏమిటిక్కడ? విధ్వంసం జరుగుతున్న మాట వాస్తవమే అయినా దానిని అడ్డుకోవడానికి, పర్యావరణాన్ని, వన్యప్రాణులను రక్షించడానికి ప్రభుత్వాలు అనేక కీలక చర్యలు కూడా చేపట్టాయి. ఎలాంటి చర్యలు అంటారు? మనమిచ్చిన సోర్సెస్ ప్రకారం దేశంలో వృక్ష, జంతు సంపదను సమగ్రంగా కాపాడ్డానికి మొత్తం 14 బయోస్ఫియర్ రిజర్వులను ఏర్పాటు చేశారు. 14 బయోస్పియర్ రిజర్వులు? అవును, ఇది కేవలం ఒక జంతువునో, చెట్టునో కాపాడటం కాదు, ఆ మొత్తం ప్రాంత పర్యావరణాన్ని కాపాడ్డం. ఈ 14 రిజర్వుల్లో 4 అంటే సుందర్బన్స్, నందాదేవి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు నీలగిరి ఇవి ప్రపంచ బయోస్ఫియర్ నెట్వర్క్లో అంతర్జాతీయ గుర్తింపు పొందడం విశేషం. అదొక మంచి పరిణామం. అంతేకాకుండా వన్యప్రాణుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా 89 నేషనల్ పార్కులు, అసంఖ్యాకమైన వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి అంతరించిపోతున్న జంతువులను కాపాడటానికి ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ రైనో లాంటి ప్రత్యేక లక్ష్యాలతో కూడిన ప్రాజెక్టుల ద్వారా ఆయా జాతులను కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మనం నాశనం చేస్తున్న వేగంతో పోలిస్తే కాపాడుకునే వేగం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది. ఒక సుదీర్ఘమైన విశ్లేషణ తర్వాత మనమొక స్పష్టమైన అవగాహనకు రావచ్చిక్కడ. అదేంటో చెప్పండి. అడవులు అంటే కేవలం గొడ్డలితో నరుక్కోవడానికి పనికొచ్చే కలప మాత్రమే కాదు. అవి మన ప్రాంత వాతావరణాన్ని మార్చే, వర్షాలను రప్పించే, నేలకోతను ఆపే, నదుల ప్రవాహాన్ని నియంత్రించే ఒక అద్భుతమైన సజీవ వ్యవస్థ. అడవులు లేకుండా మానవ మనుగడ గురించి ఊహించడం కూడా అసాధ్యం. అవును, ప్రకృతి అనేది ఒకదానితో ఒకటి అల్లుకుపోయిన ఒక సంక్లిష్టమైన వలయం లాంటిది. వృక్షజాలం, జంతుజాలం, మనుషుల జీవనం ఇవన్నీ విడదీయలేని విధంగా ముడిపడి ఉన్నాయి. అవసరమే, కానీ అది ఈ అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే ధరకు రాకూడదనేది మనం గ్రహించాల్సిన వాస్తవం. కరెక్ట్. ఈరోజు మన అన్వేషణ ఎడారి ఇసుకల నుండి మొదలై దట్టమైన మడ అడవుల గుండా హిమాలయాల మంచు శిఖరాల వరకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణంలా సాగింది. అవును, చాలా విషయాలు కవర్ చేశాం. అయితే ముగింపుగా ఒక లోతైన ఆలోచనతో ఈ సమగ్ర అన్వేషణను నిలిపివేద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఎక్కడో సుదూర అడవిలో ఎవరికీ తెలియని ఒక చిన్న కీటకం లేదా ఒక అరుదైన మొక్క అంతరించిపోతే పోతే పోయిందిలే, ఆ చిన్న కీటకం లేకపోతే మన జీవితాలకొచ్చే నష్టమేముంది అని చాలామందికి అనిపించవచ్చు. సాధారణంగా అందరూ అలానే అనుకుంటారు. కానీ ఒక సున్నితమైన పర్యావరణ వలయంలో ఆ చిన్న కీటకం అంతరించిపోవడం డామినో ఎఫెక్ట్ లాగా మారుతుంది. ఆ కీటకాన్ని తినే పక్షి చనిపోవచ్చు, ఆ పక్షిని తినే జంతువు అంతరించిపోవచ్చు. అవును, ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. చివరికి ఆ అడవి మొత్తం దెబ్బతిని వర్షాలు ఆగిపోయి అది ఏకంగా మానవ మనుగడికే ముప్పు తెస్తే అప్పుడు పరిస్థితేంటి? అభివృద్ధి పేరుతో ప్రకృతికి మనమిస్తున్న ఈ మూల్యం ఎంత అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ఒక లోతైన ప్రశ్న. ఈ సజీవ మ్యూజియంలోని కళాఖండాలు ఒక్కసారి చెదిరిపోతే ఆ నష్టం మరెప్పటికీ పూడ్చలేనిది అన్న వాస్తవం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.